హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడైతే మేము మా నాన్నమ్మ వాళ్ళ ఊరికైతే వెళ్తున్నాము. బికాజ్ అన్న మ్యారేజ్ ఉంది. అన్న వాళ్ళ ఇంటి పేరు మా ఇంటి పేరు రెండు ఒకటే ఉంటుందన్నమాట. సో చాలా దగ్గర రిలేషన్ వెళ్తున్నాము. ఇక్కడ ఏంటంటే మేము మధ్యలో ఆఫ్టర్నూన్ లంచ్ చేయడానికి ఇక్కడ ఆగామన్నమాట. ఎందుకంటే మా నానమ్మకి దెబ్బలు తగిలాయి, కింద పడిపోయింది జారి. సో మేము ఇంటికి వెళ్ళి మళ్ళీ తను కుక్ చేయలేదు కాబట్టి మళ్ళీ కుక్ చేసేంత టైం ఉండదు కాబట్టి మేము తినేసి వెళ్ళిపోయాము. ఇక్కడ ఇంటికి వెళ్ళేసరికి విజయ అన్న వాళ్ళు కూడా కల్చర్ల నుంచి వచ్చారు. ఈ అమ్మాయిని అందరూ అమ్మకుట్టి అంటారు. సో ఈ అమ్మకుట్టి పాప పుట్టినప్పటి నుంచి రాలేదు కాబట్టి ఇప్పుడు వచ్చింది. చాలా బాగా మేనేజ్ చేస్తుంది చిన్నపిల్లల్ని. అసలు ఏడవకుండా ఉండాలే కానీ తను ఎంతసేపు అయినా ఆడిస్తుంది. అంత చిన్న వయసుకి అంత బాగా చూసుకునే టాలెంట్ అయితే ఆ పాపకు ఉంది. ఆ విషయాన్ని ఒప్పుకోవాలి కూడా. మా ఊర్లో బస్ దిగిన దగ్గర నుంచి ఊర్లోకి నడవాలంటే మినిమం 1 km 1.5 km ఉంటుంది. అక్కడ నడవాలంటే టార్చర్ అసలు. ఇక్కడ స్టార్టింగ్లో ఒకప్పుడు బస్కి వచ్చి దిగి వెళ్ళాలంటే బస్సులు టైం వైజ్ ఉంటాయి. అంత పెద్ద హెడ్ఏక్ మా ఊరు వెళ్ళాలంటే. ఇప్పుడు ఎలాగో డైరెక్ట్ కార్ ఉంది కాబట్టి వెళ్తున్నాం హ్యాపీగా, ప్రాబ్లం ఏం లేకుండా. ఇక్కడ ఊరు ఎంట్రన్స్లో ఈ షెడ్ అయితే ఉంది, గొర్రెలు మేపుతున్నారు. వీళ్ళు బ్యాచెస్ వైజ్ సెల్ చేస్తారంట. బట్ ఇంతవరకు ఒక బ్యాచ్ సెల్ చేయలేదు ఇంకా. వాటిని పెంచుతున్నారు. ఎలా పెంచుతున్నారో ఏంటని ఆర్జే వెళ్ళి చూడ్డానికైతే వెళ్ళినప్పుడు తీసిన పిక్స్, వీడియోస్ ఇవంతా నేను చూపిస్తున్నాను. నేను కూడా అక్కడికైతే వెళ్ళి చూడలేదు. ఇంకా ఈ విషయాన్ని పక్కన పెట్టి మ్యారేజ్ విషయానికి వస్తే, ఇది సొంత అన్న దగ్గర బంధువులు మ్యారేజ్ కాబట్టి మేము మార్నింగే వెళ్ళాము. కాకపోతే నేను పెళ్ళి ఇంటి దగ్గర దాకా వెళ్ళలేదు, ఎందుకంటే బేబీ కోఆపరేషన్ అస్సలు లేదు నాకు. బాగా ఏడవడం స్టార్ట్ చేసింది. సో ఆర్జే విజయ అన్న వాళ్ళు వెళ్ళున్నారు. ఈవినింగ్ ఫంక్షన్ హాల్ దగ్గరికి అయితే వెళ్ళాము. అంటే బేబీ పుట్టిన తర్వాత అంతా ప్రపంచమంతా ఎంత చిన్నదైపోతుందంటే ఆ బేబీ దగ్గర ఆగిపోతుంది ప్రపంచమంతా అన్నట్టు అనిపిస్తుంది ఒక్కోసారి. మనం దేన్ని ఎక్స్ప్లోర్ చేయలేం, దేన్ని ఫీల్ అవ్వలేం. ఎక్కడ కొంచెం టైం స్పెండ్ చేయాలన్నా ఎక్కడ బేబీ ఏడుస్తుందో ఏడ్ చేస్తుంటుందో అని చెప్పి ఒకవేళ అనుకున్నా కూడా మనం ఆగినా కూడా ఖచ్చితంగా ఏడుస్తూనే ఉంటారు, కాల్స్ వస్తాయి మనకి. సో ఇలా ఉంది ఇప్పుడు ప్రజెంట్ అయితే నా సిచ్యువేషను. అంటే వాళ్ళు పెద్ద అయ్యే కొద్దీ ఇవన్నీ మారొచ్చేమో, అప్పటి వరకు ఇలానే ఉండొచ్చు మేబీ. నేను చిన్నప్పటి నుంచి 4th క్లాస్ వరకు ఇక్కడే చదివాను. 4th క్లాస్కి నేను మళ్ళీ పీలేరు వెళ్ళిపోయాను. అంటే చిన్నప్పుడు మెమరీస్, మాస్టరు, ఊర్లో బంధువులు అందరూ ఉంటారు కదా, అవన్నీ మెమరీస్ ఇక్కడే ఉన్నాయి నాకు. అప్పుడు గుర్తున్న వాళ్ళే ఇప్పుడు చాలా ఊర్లో అంతా కూడా చాలా మారిపోయింది. వెళ్ళడమా, చూసుకోవడమా, మన పని చూసుకోవడమా, వచ్చేయడం అని. ముందున్నంత అఫెక్షన్, మాట్లాడడం కానీ ఇప్పుడు అసలు ఎవరి దగ్గర లేదు, ఎవరి దగ్గర టైం కూడా లేదు. సో మేము కూడా మాకు టైం ఉండదు, వెళ్ళి ఏదైనా పని ఉంటే చూసుకోవడమా, వచ్చేయడమా ఇలానే ఉంటుంది ఇప్పుడు. అక్కడైతే ఇంకా మా నాన్నమ్మ ఉంటుంది కాబట్టి సో ఆ ఊరికి వెళ్ళాల్సి వస్తుంది, లేదంటే వెళ్ళాల్సిన అవసరం కూడా ఉండదు నెక్స్ట్ ఫ్యూచర్లో నాకు తెలిసి. ఎందుకంటే ఎవరెవరు జాబులు, ఎవరెవరు కెరియర్ పరంగా వాళ్ళు బిజీ అవుతున్నప్పటికీ ఇంకా అలా వెళ్ళే టైం ఉండకపోవచ్చు మేబీ. ఇది మా ఊర్లో రాముల వారి గుడి, మా చిన్నప్పటి నుంచి ఉంది. ముందర ఇక్కడ గంగమ్మకి అయితే పూజ ఇచ్చారు. నెక్స్ట్ మా నాన్న లాస్ట్ మంత్స్లో ఇక్కడైతే టైం స్పెండ్ చేశాడు. 2 బోర్లు అయితే వేయించాడు, అవి 2 ఫెయిల్ అయిపోయాయి. తర్వాత అలానే మేనేజ్ చేస్తూ వచ్చాడు. నాకు అనిపిస్తుంది మా నాన్న అప్పుడు ఎందుకు అక్కడ ఉన్నాడా అని. ఎందుకంటే లాస్ట్ మంత్స్లో వాళ్ళ అమ్మతో అయినా క్వాలిటీ టైం స్పెండ్ చేశాడు, అది తనకు సాటిస్ఫాక్షన్. ఆ బేబీ కంటే ఈ బేబీ 7, ఇప్పుడు 9th మంత్ 10th మంత్ అనుకుంటా. సో అక్కడ కొంచెం టైం అయిన తర్వాత ఇంకా మేము రెడీ అయ్యి ఫంక్షన్ హాల్కి అయితే వచ్చేసాము. ఫంక్షన్ హాల్లో వెళ్ళి యూజువల్గా అందరూ వెళ్ళి ఫొటోస్ దిగినట్టే మేము దిగేసి మాకు తోచినంత దాంట్లో ఒక గిఫ్ట్ అయితే ప్రజెంట్ చేసి నెక్స్ట్ మేము బయట అంటే వచ్చిన బంధువులందరినీ పలకరించడం అంటే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే చాలా రోజులు అవుతుంది ఈ బిజీ షెడ్యూల్, బిజీ లైఫ్లో అసలు ఒకరినొకరిని కలవడమే ఇలాంటి పెద్ద పెద్ద అకేషన్స్ అప్పుడే జరుగుతుంది కాబట్టి ఇలా వెళ్ళినప్పుడు మాత్రం నేను చాలా హ్యాపీగా ఉంటాను. అందరినీ పలకరించి మంచిగా ఉంటుంది, ఒక మంచి హ్యాపీ హార్మోన్ రిలీజ్ అయినట్లు అనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ మా బుడ్డిదాన్ని వాళ్ళ మేనమామ ఎత్తుకొని కొన్ని ఫొటోస్ అయితే దిగాడు. అక్కడ ఉన్నది 2 మేనమామలే నా బుడ్డిదానికి. అసలు చాలా రోజుల తర్వాత ఇంతమందిని చూశాను కదా, చాలా హ్యాపీ అనిపించింది. అంటే నా
ప్రెగ్నెన్సీ స్టార్ట్ అవ్వకముందు నుంచి నేను కోయంబత్తూరులో ఉండిపోవడం, నేను అసలు ఇంకా అందరూ చూస్తే అందరూ నాకంటే చాలా పెద్దోళ్ళు అయిపోయారు, నేనే చిన్నదాన్ని అయిపోయాను అన్నంత అనిపించింది నాకు. అందరూ నాకంటే హైట్, వెయిట్, నేను కొత్తగా నేనే చిన్నపిల్లలాగా ఉన్నాను వాళ్ళ ముందర చూడడానికి. ఒక బేబీ ఉందంతే నా దగ్గర, ఇంకా వాళ్ళకంటే చిన్నగా అనిపిస్తుంది. బంధువుల్లో అందరూ తిరిగినప్పుడు వాళ్ళకి ఎలా అనిపిస్తుందో నాకు తెలియదు కానీ, బంధువుల్లో నేను వాళ్ళని కలిసేటప్పుడు చాలా రోజులైంది కదా ఇప్పుడు ఎలా ఉన్నారు అని ఆ థింగ్స్ అన్నీ గుర్తు చేసుకుంటే ఆ వచ్చే హ్యాపీనెస్ మాత్రం నాకు సాటిస్ఫాక్షన్ వేరే లెవెల్లో ఉంటుంది. సో ఇక్కడ నేను అందరినీ కలుసుకొని నేను మళ్ళీ మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవాలి కాబట్టి ఆ నైటే నేను బయలుదేరి అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ పెళ్ళికొడుకు వాళ్ళ తమ్ముడు, మేమిద్దరు ఒకటే ఏజ్, పెళ్ళికొడుకు మా విజయ అన్న ఒక ఏజ్ అనమాట. ఈ పెళ్ళికి వెళ్ళడానికి అతిపెద్ద రీజన్ ఏంటంటే నా పెళ్ళిలో కన్యాదానం ఈ పిన్ని బాబాయ్ వాళ్ళే చేశారు. సో అది ఎప్పటికీ నేను మర్చిపోలేను. సో నెక్స్ట్ దానివల్ల ఇంత చిన్న బేబీ అయినా కూడా నేను తీసుకెళ్ళడానికి రీజన్ అయితే పెళ్ళికి రావాల్సిన వాళ్ళు అమ్ము అయితే మిస్ అయింది. తనకు నేనంటే చాలా ఇష్టము, కాకపోతే తను హాస్టల్లో పర్మిషన్ ఇవ్వలేదు కాబట్టి రాలేకపోయింది. రాలేదని చెప్పి ఏడ్చిందంట. అసలు వీళ్ళు నాకంటే హైట్ ఉంటారు, వీళ్ళందరికీ నేను పిన్ని అన్నప్పుడు నాకు కొంచెం ఎక్కడో కొంచెం కామెడీగా అనిపిస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. బాయ్.